ప్రార్థన చేసుకుందాం. దయగల దేవ, నీ నీతిని సత్యమును అల్పులమైన మాకు ఉపదేశించుచు మా ఎడల కనికరము చూపుచున్న వాడవు నాయన. మేము నీ రాజ్యమునకు అర్హత పొందినప్పుడే వీటన్నిటి వలన మాకు క్షేమము నాయన. దయచేసి సకల పరిశుద్ధులతో మేము కూడా చేరి నీ యందు ఆనందించున్నట్లు వారికి అనుగ్రహించిన అవగాహనతో కూడిన బ్రతుకును, మనస్సును, మనస్సాక్షిని మా యందు నూతనముగా పుట్టించి మమ్మలను పరిశుద్ధపరచమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. దూతలతో కలసి శరాపులలో నిలచి, దూతలతో కలసి శరాపులలో నిలచి, నీ మహిమను చూడాలని నా ఆశ తీరా పాడాలని, నీ మహిమను చూడాలని నా ఆశ తీరా పాడాలని, ఆరాధించాలని ఆస్వాదించాలని, ఆరాధించాలని ఆస్వాదించాలని, దూతలతో కలసి శరాపులలో నిలచి, దూతలతో కలసి శరాపులలో నిలచి, స్తోత్రాలుడా కోరాహు కుమారుల స్తుతి పాత్రుడా, దావీదు గానాల స్తోత్రాలుడా కోరాహు కుమారుల స్తుతి పాత్రుడా, నా స్తుతులన్నిటిపై ఆసీనుడవయ్యా, నా స్తుతులన్నిటిపై ఆసీనుడవయ్యా, నీ మహిమను చూడాలని నా ఆశ తీరా పాడాలని, నీ మహిమను చూడాలని నా ఆశ తీరా పాడాలని, దూతలతో కలసి శరాపులలో నిలచి, దూతలతో కలసి శరాపులలో నిలచి,
ధ్వనించగా ఆ మందిరమంతా ధూమము నిండగా ఆ మందిరమంతా ధూమము నిండగా నీ మహిమను చూడాలని నాశ తీరా పాడాలని నీ మహిమను చూడాలని నాశ తీరా పాడాలని దూతలతో కలసి శరాపులలో నిలచి దూతలతో కలసి శరాపులలో నిలచి నీ మహిమను చూడాలని నాశ తీరా పాడాలని నీ మహిమను చూడాలని నాశ తీరా పాడాలని ఆరాధించాలని ఆస్వాదించాలని ఆరాధించాలని ఆస్వాదించాలని దూతలతో కలసి శరాపులలో నిలచి దూతలతో కలసి శరాపులలో నిలచి పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వాక్యం చదువుకుందాం. భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకునుడి. అమర్చుకోవడం అంటే అమర్చుకోవడం ఆడవాళ్ళకు బాగా తెలుస్తుంది. జీలకర్ర డబ్బా ఎక్కడ ఉండాలి, ధనియాల డబ్బా ఎక్కడ ఉండాలి, అగ్గిపెట్టి ఎక్కడ ఉండాలి, ఈ లైటర్ ఎక్కడ ఉండాలి, కరెంటు పోయినా చేయబెట్టామంటే మనకి అది దొరకాలన్నమాట. అది అమర్చుకోవడం అంటే. అమర్చుకోవాలి అంటే దాని గురించిన అవగాహన, దాని విలువ అంటే దాని ఆవశ్యకత తెలిసినప్పుడే దాన్ని అమర్చుకుంటాం. ఇప్పుడు మన ఇంట్లో వస్తువులను మనం అమర్చుకున్నట్లుగానే ఈ లేఖనములోని అంశాలను క్రైస్తవుడు అమర్చుకోవాలి. ఇవన్నీ ఎందుకు రాయబడినవి అంటే మనల్ని మనం చూసుకోవడానికి. అందులో ఇక్కడ మనం చదివేది ఒకటే. ఇంకా అంతకుముందు మొత్తం ఈ అమరికలో 8 ఉంటాయి మొత్తం. అన్నీ మనం చెప్పలేం. మనం ఆఖరి ఈ 3 తీసుకున్నాం అంతే. భక్తి యందు సహోదర ప్రేమను అమర్చుకునుడి, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకునుడి. ఇది పేతురు సంఘానికి తెలియచేసిన సమాచారం. ఈ మాటలో మొదట మనకి తెలియవలసింది భక్తి, సహోదర ప్రేమ, దయను ప్రేమతో రీప్లేస్ చేశారు అర్థంలో. అంటే దయ అనేది అది ఒకలాంటి రసం, దయారసం అంటాం. దయ అనేది అది ఒక రసం అంటే అది ఒక ఫీలింగ్. అది అవతల సన్నివేశం మీద మనలో ఉద్భవించేది రసం అనేది. దయారసము. కోపము కూడా ఒక రసమే, అసహ్యము కూడా ఒక రసమే. మన మనసు ఓర్చలేనప్పుడు అసహ్యం పుడుతుంది, మన మనసుకి ఇష్టమైతే ప్రేమ పుడుతుంది. కనుక దయ అనేది ఆ రసగుణం కలిగింది కాబట్టి లేఖనములో దాన్ని ఏం చేశారంటే
అలా అయితే దాని భావం మారుతుందని కిందన మళ్ళా ఫుట్ నోట్లో ప్రేమ అని కూడా ఇచ్చాడు. ఇప్పుడు ఇక్కడ 2 వరుస ప్రేమలు వచ్చాయి ఇందులో. దయయందు సహోదర ప్రేమ, సహోదర ప్రేమలో ప్రేమ. అంటే ఈ ప్రేమ సహోదర ప్రేమకు భిన్నమైన ప్రేమ. అంతే కదా. ఒక ప్రేమకి ఒక లక్షణాన్ని అద్దారు, రెండో చోట ఆ లక్షణాన్ని తీసేశారు. కాబట్టి ఏమైంది, ఇప్పుడు ప్రేమ యొక్క వృత్తం లేదా దాని అందం, దాని భావం వ్యత్యాసం వస్తుంది. ఇక్కడ ఇలాగ మీరు అమర్చుకొనుడి అని ఉంది. అమర్చుకోవడం అంటే ఇందాల మనం చెప్పుకున్నట్టుగా నీవు దేవుని యందు భక్తి కలిగి ఉన్నావు. భక్తి అంటే ప్రీతి, దేవుని మీద ఇష్టం, దేవుని మీద ఇష్టం. నేను మీకు చాలాసార్లు చెప్తాను, ఎవరైనా మనకు ఒక యాపిల్ పండు ఇచ్చారనుకోండి, దాన్ని తినేసేవాడు ఒకడు ఉంటాడు, జేబులో పెట్టుకున్నాడు ఒకడు ఉంటాడు. ఏం జేబులో పెట్టావంటే మా పాపకి ఇద్దామని. అంటే అర్థమైంది ఏంటి, ఇతని మీద ఇతనుకున్న ఇష్టం కన్నా తను ఎవరికి ఇద్దామనుకుంటున్నాడో ఆ వ్యక్తి మీద ఇతనికి ప్రీతి, ఇతని మీద ఉన్న ఇతనికి ప్రేమ కన్నా ఆమె మీద ఉన్న ప్రీతి. అంటే ఇది నేను తింటే కలిగే సంతోషం కన్నా ఆ వ్యక్తి తింటే కలిగే సంతోషం నాకు ఎక్కువ. కాబట్టి అది ప్రేమ. ప్రేమ యొక్క తాత్పర్యం త్యాగం, ఇవ్వడం, అంతే. కనుక నా మనసుకు అది ప్రీతి కాబట్టి నేను ఆ పని చేస్తాను. ఇక్కడ లేఖనంలో ఏమనుందంటే, నీకు దేవుని మీద భక్తి ఉంటే ఆ భక్తిలో సహోదరుని మీద ప్రేమ అమర్చడం అంటే మరి దానికి థ్రెడ్ కట్ చేసి, స్క్రూ కట్ చేసి బిగించడం, దానిలో ఇది అమరి ఉండాలి. ఈ అమరిక వలన వచ్చే అమరిక లేకపోతే కలిగే నష్టం ఏంటో కూడా మనకి ఈ లేఖనాల్లో వ్రాయబడి ఉంది. నీవు భక్తి కలిగిన వాడవైతే సహోదర ప్రేమ ఉండాలి. భక్తి అనేది దేవుని మీద ప్రీతి, అందులో సహోదర ప్రేమ అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నది. నా మీద నాకు ప్రేమ ఉంది, కానీ నా మీద ప్రేమ మరొక దగ్గరికి వెళ్ళేసరికెల్లా ఇది తగ్గింది, అది పెరిగింది. నా కూతురికి ఇందాల చెప్పుకున్నట్టుగా ఆ పండు నాకు ఇష్టమే, తినేద్దాం అనిపిస్తుంది, కానీ నేను తిన్నదాన్ని వలన కలిగే ఆనందం కన్నా నా కూతురు తింటే కలిగే ఆనందం ఎక్కువ. అప్పుడు ఏమైంది, నాకన్నా తన స్థాయి తనకివ్వడంలో ఉన్న ఆనందం అధికమైంది. దేవుని యందున్న భక్తిలో అమరవలసింది ఏంటంటే సహోదర ప్రేమ. నేను మీకు సహోదరుని ప్రేమించడం అంటే అది ఆషామాషి అంశం కాదు. దేవుని లెక్కలో వేరది, మనకు అర్థమవుతున్న తీరు వేరు. సహోదర ప్రేమను నిలువరముగా ఉండనీయుడి అని యేసుప్రభు చెప్తాడు. నిలువరముగా అంటే అది ఎప్పుడూ డిస్టర్బ్ అవ్వకూడదు. ఇది నా గుణము, నీతో ప్రమేయం లేదు. నీవు భక్తిహీనుడువా, నన్ను ద్వేషిస్తున్నావా, నా గురించి చెడ్డ మాటలు చెప్తున్నావా, నన్ను అవమానిస్తున్నావా, లేదా నువ్వు పూర్తిగా చెడిపోయిన భ్రష్టుడువా, దానితో ఇది ఆధారపడి ఉండకూడదు. అప్పుడు నీవెవరవో నీకే తెలియదు. వాడెవడైనా సహోదరుడు. యేసు ప్రభు పేరు మీద దేవతారాధనని, విగ్రహారాధనని విడిచిపెట్టి దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చాడు. వాడు ఇంకా నాట్ ఎట్ ఫిట్, వాడు ఇంకా ఫిట్ అవ్వలేదు, దేవునిలో సరి అవ్వలేదు, కానీ వాడు నీకు సహోదరుడు. సహోదరుడు అంటే తెలుగు అందరికీ తెలుసు కదా, సహా ఉదరము నుండి ఉద్భవించిన వాడు సహోదరుడు, ఒకే కడుపు నుండి పుట్టినవారం. మనకందరికీ తండ్రి ఒక్కడే, కనుక మనము ఒక కుటుంబం అని పిలువబడతాం. దేవుడు మనలను నా ప్రజలు, నా జనులు అని పిలుస్తుంటాడు. నాకుండవలసిన గుణం ఏంటి? నేను దేవుణ్ణి ప్రేమించిన వాడినైతే అందులో సహోదరుణ్ణి ప్రేమించే గుణాన్ని నేను అమర్చుకోవాలి. అమర్చుకొనుడి అంటే అది రాదు, నువ్వు తెచ్చుకోవాలి. అమరికలో ఉన్నది అదే. అమర్చుకోవడం అంటే ఏ షెల్ఫ్లో ఏం పెట్టుకుంటావు, ఏం చేస్తావు నీ ఇష్టం, కానీ నీవు అమర్చుకోవాలి. ఇది నీవు దేవుణ్ణి ప్రేమిస్తే
నీ లోపల సహోదర ప్రేమను నీవు అమర్చుకోవాలి. సహోదర ప్రేమను అమర్చుకున్న తర్వాత అందులో ఏముండాలి? సహోదర ప్రేమను బిగించి వదిలేస్తే కుదరదు. మళ్ళా అందులో దయ, ప్రేమ ఉండాలి. దయను నేను చాలా విధాలుగా చూశాను. మామూలుగా వాడుతుంటాం, కానీ దయ అనేది బహుముఖమైనటువంటి అర్థాలు కలిగినటువంటి పదం. దయ ఏం చేస్తుంది అంటే దుఃఖిస్తుంది. దయకున్నటువంటి ప్రాథమిక లక్షణం దుఃఖపడడం. ఇప్పుడు ఎవరికైనా బాధ కలిగిందనుకో, అలాగా పడిపోయారా, కాలు ఇరిగిపోయిందా, ఏం చేస్తాం, ఒక్కసారి జరుగుతుంది, అది నార్మల్. ఈ మనసులో ఒక పీకుడు ఉండాలి. కాలు ఇరిగిపోతే చాలా కష్టమే, నొప్పి, చాలా బాధ. ఎముకలు వాళ్ళ నొప్పి ఉన్న వాళ్ళకి ఎప్పుడు కూడా పగల నొప్పి ఉండదు, సాయంత్రం 5-6 నుంచి అందుకుంటుంది. అది ఏ తెల్లవారుజామున 5 వరకు వాళ్ళని పీడించేస్తుంది బాగా. ఎముకల నొప్పి ఉన్న వాళ్ళకున్న ఎవరికైనా ఎముక విరిగిందంటే మీకు ఆ జాలి పుట్టాలి. నీకు ఎలా తెలిసి అడగండి. నాకు కాలర్ బోన్ విరిగిపోయింది కార్ యాక్సిడెంట్లో. అందరూ ఈ డాక్టర్ వాళ్ళు వచ్చి బాగుందా స్టెతస్కోప్ పెట్టి చూస్తుంటాడు, అదేదో సుత్తితో కొట్టేవాడు, అన్నీ చేసి బాగుందంటే బాగుందని పోయేవాడు. అతగాడు వెళ్ళిపోయినా పర్వాలేదు, 5, 5:30, 6 వరకు హాయిగానే ఉండేది. అక్కడి నుంచి ఎవరు వస్తారు ఇప్పుడు? పాటలు పాడడం, ఏడవడం, అయ్యో బాబు అరవడం, ఇంకా అన్నీ మామూలే. కనుక సహోదర ప్రేమ ఉన్నవాడి దగ్గర ఈ దుఃఖపడే గుణం, అయ్యో పాపం ఈ రాత్రి 10 అయింది, పాపం అతనికి ఎలా ఉంటుంది అని నీకు దుఃఖం పుట్ట. ఇవి చిన్న విషయాలు కాదు, కానీ కష్టమైనవి అంతకన్నా కాదు. కిలో రూపా బియ్యం కన్నా చవక. ఇంటికొచ్చి ఇచ్చిపోతుంటాడే, అంతకన్నా సులువుగా ఇది మనం పొందవచ్చు. ఎప్పుడంటే దీని మీద నీకు ఆసక్తి ఉంటే, ఆ గుణం నాకు కావాలి ప్రభువా, నా సాటివాడు ఆపదలో ఉంటే ఆనందంగా నిద్రపోలేని మనస్సు, దయగల మనస్సు నాకు ఇవ్వమని ప్రార్థన చేయాలి. కఠినత్వం, తిరుగుబాటు, ఇష్టం లేని వాడిని ఏదైనా తోలనాడడం, ఇవన్నీ కూడా మనిషికి ఉండేటువంటి సర్వసాధారణమైన పుట్టుకతో వచ్చే ఇన్బిల్ట్ క్యారెక్టర్స్ ఇవి. దాన్ని తీసి దీన్ని అందులో అమర్చాలి, దాన్ని రిమూవ్ చేయాలి. అది చేయాలి అంటే దాని మీద నీకు ముందు ఇష్టం పోవాలి. ఇది ఉండకూడదు నా దగ్గర, మరీ ఆడదానిలా ఎలాగైపోతాడు, ఎటరా వీడు చూసినట్టు నేడుస్తాడు అని లోకంలో ఒక ఉక్తి ఉంటుంది. ఏంటి? త్వరగా ఏడ్చే మగవాణ్ణి, నవ్వే ఆడదాన్ని నమ్మకూడదు అనేది ఒక పెద్ద శాస్త్రోక్తమైంది అది. కానీ అది కాదు, నిత్యజీవ సంబంధమైన దైవికమైన మనస్సు ఇది. దేవునికి, తన సేవకునికి ఎవరికైనా హాని జరిగితే దుఃఖించే మనసు ఆయనకు ఉంటుంది. కనుక ఆ మనస్సును మనం తెచ్చుకోవాలి. రెండవది అందులో ఈ ప్రేమను గనక అమర్చుకోలేకపోతే 8వ వాక్యం ఒకసారి చదువుతాను చూడండి. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయములో మిమ్మును నిష్ఫలులైనను సోమరులైనను కాకుండా, దీనిని ముక్తాయించి చదువుదాం. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయములో మిమ్మును సఫలులను చేయను. అంతేనా? ఫలించేలాగా చేస్తాయి. ఎప్పుడు? ఇవి నీవు అమర్చుకుని ఏం చేయాలి? విస్తరించాలి. అంటే డే టు డే గ్రోత్ ఉండాలి. అది విస్తరిస్తూ ఉంటే, ఎవరిని గూర్చిన జ్ఞానం అని రాసింది అక్కడ? యేసుక్రీస్తును గూర్చిన అని ఉంది. అంటే ఎవరు ఈ విశ్వాన్ని ఇలాగుండాలి అని డిజైన్ చేశాడో, సృష్టికి శిల్పకారుడు అంటే
శిల్పం ఇలా ఉండాలి అని ఊహించినవాడు. చెప్తాం కదా, ఒక రాయినే ఇస్తాం వాడికి, వాడు సుత్తి ఉలి పట్టుకొని ఇది ఏమవ్వాలో అది అవ్వకముందే దానిని మనసులో, అలాంటి సృష్టికి నిర్మాణకుడు శిల్పి అయిన వాని గూర్చిన జ్ఞానం ఎవడికి వస్తుంది అంటే ఇది విస్తరించిన వానికి వస్తుంది. మనము ఎంతైనా మనుష్య సంబంధమైన మనస్సుతోనే బ్రతుకుని వెళ్ళబుచ్చుతున్నాం. దేవుని రాజ్యమును గూర్చిన వార్త సాధారణమైనదైతే ఆ రోజుల్లో వాళ్ళు చంపబడడానికి అప్పగించుకునేవారు కాదు. ఇది అంత సునాయాసంగా దొరికేది కూడా కాదు. లోకములో చెప్పబడుతున్నట్లు అంత సులువుగా పరలోక రాజ్యం మనుషులకు అందదు. మరి దీనిని చదివితే చదవడం వచ్చిన వాడికి కూడా అర్థమవుతుంది. ఆఖరణ ఏం బిగించాడు అంటే దయ, ఒక ప్రేమ. ఎవరిని గూర్చిన ప్రేమ? సహోదర ప్రేమలో ఈ ప్రేమ ఇమిడి ఉంది. సహోదర ప్రేమ దేవుని భక్తిలో ఇమిడి ఉంది. అంటే పైనుండి వస్తే ఆఖరిది గొప్పదా, దయ నుండి వెళ్తే పైనున్న విశ్వాసము గొప్పదా? అది ఆలోచన కూడా చేయకుండా, పర్వాలేదు సోదరి, దేవుడు నిన్ను దీవించాడు, నీకు రాత్రి మేడ కల్లోకి వచ్చింది, ఆ మేడ పరలోకంలో నీకు ఉంది, వెళ్ళిపో అంటే మోసం. అది అలా జరగదు, అలా జరగదు. అపోస్తులుడైన పౌలుతో సమానమైన స్థాయి కలిగి దేవుని ప్రకటించిన వారే చెడిపోయారు, దేవుణ్ణి వదిలి వెళ్ళిపోయారు. బైబిల్ని మనం క్షుణ్ణంగా చదవాలి. నా కోసం చదువుకుంటే నాకు కనిపించింది ఏంటంటే, పౌలుతో బయలుదేరిన వాళ్ళు విశ్వాసమందు బద్దలైనట్టు ఆ పదం దేనితో పోల్చాడు? వాడెక్కడుంటుంది? ఇంటి ముందా? తార్ రోడ్డు మీద? సముద్రం మధ్యలో ఓడ బేట్లేయడం కూడా కాదు, కన్నాలు పడ్డం కాదు, పేలిపోయింది. అందులో ఉన్నవాడు చచ్చినట్టే. విశ్వాస ప్రమాణాలలో వ్యత్యాసం ఉంటే వాడు బ్రతుకు అలాంటిది. నేనేమన్నా అబద్ధం చెప్పానా? చెప్పండి. పోనీ ఆ పోలిక నేను ఏదైనా కొత్తగా కవిలాగా ఏమన్నా వర్ణించేనా? అందులో రాశాడు, కొందరు దీనిని వదిలి విశ్వాసమందు అలాగైపోయాను. ఇవి చదివినప్పుడు యేసుప్రభు ఏం చెప్పాడు? ఇలాంటివి చదివినప్పుడు, ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు మిమ్మల్ని గూర్చి మీరు జాగ్రత్త పడండి అని చెప్పాడు. ఇప్పుడు ఎవరిని గూర్చి ఎవరు జాగ్రత్త పడాలి? మిమ్మల్ని అందరినీ చూసి వాళ్ళు అతను బాగానే ఉన్నాడు, అతను బాగా, ఆవిడ బాగానే ఉంది, నేను బాగానే ఉంటున్నా అనుకుంటే సరిపోద్దా? ఒకరితో పోల్చడం మనకి వల్ల పడనిది ఈ మార్గం. అందుకని మనం ఏం చేయాలి అంటే, మనము భక్తిపరులమైతే ఇందులో సహోదర ప్రేమ ఉందా అంటే, దేవుడు ఇందాక చెప్పినట్టుగా తండ్రి కూతురు ఒక లాభం, ఈ లాభము తండ్రి తినేదానికన్నా అందులో ఆమెను కూతురికి ఇస్తే మంచిది అనంది. ఇప్పుడు దేవుడు తండ్రి స్థానంలో ఉండి సహోదర ప్రేమ పిల్ల స్థానంలో ఉంటే ఇప్పుడు నువ్వేం చేయాలి? నీకు వచ్చిన లాభాన్ని. కనుక ప్రేమ అనేది దైవిక లక్షణం. ఈ 8 లక్షణాలు ఉంటాయి ఇక్కడ, మనం చూద్దాం ఒకసారి. ఎందులో ఏది అమర్చాలి అనేది. ఎలాగా ఈ అమర్చడం కూడా నాకు అర్థమయ్యేది కాదు. ఇందులో అది అందులో ఇది అని ఉంటుంది, ఏం అమర్చుతాం అనిన్నప్పుడు ఒక టీ హోటల్లో టీ తాగడానికి వెళ్ళాను నేను. వెళ్తే అక్కడ టీ తాగేసిన గ్లాసులన్నీ బల్ల మీద వదిలేసి వెళ్ళిపోతారు కదా, ఇవన్నీ ఆ క్లీనర్ పట్టుకొని పోయి ఒక గోళంలో పడేసి అన్నీ కడిగి ఒక దాంట్లో పెట్టి పట్టుకొస్తున్నాడు. అది చూసినప్పుడు అమర్చుకోవడం అంటే అది అని నాకు అదొక అదృష్టం. ఎక్కడో ఒక దగ్గర చిన్న కాగితం ముక్క మీదన్నా నా డౌట్ తీరుతుంటుంది. ఆహా అని అప్పుడు అనుకున్నాను అనమాట.
ఈ అమర్చుకోవడం ఏంటంటే ముందు విశ్వాసము అనేది ఒక గొడుగు అనుకుందాం మనం. ఈ ఇక్కడ రాసిన దాంట్లో ఏ వాక్యం ఎక్కడి నుంచి ఇది 5వ వాక్యంలోని దాని ప్రారంభం చూడండి. ఆ హేతువు చేతనే అంటే దేవుని స్వభావములో వాటాదారుడు అవ్వాలి అనుకుంటే ఉంది కదా పైన, దేవస్వభావమునందు పాలివారమగునట్లు వాటిని అనుగ్రహించాడు. ఏంటి? వాగ్దానం. వదిలేయండి. మీ విశ్వాసమునందు సద్గుణము. సద్గుణము అంటే నిత్యజీవ సంబంధమైన గుణము. సద్గుణము అంటే సత్ అనేది నశించిపోని పదానికి ఉపయోగిస్తాం గనక, గుణము అనేది మారనిది. ఇక అరగదీసిన, రంగరించిన, చెతగొట్టేసిన అది ఏమో అదే గుణాన్ని. ఇప్పుడు కాకరకాయ ఉందనుకోండి, దాన్ని గట్టిగా నాకినా చేతిగానే ఉంటుంది, ముద్దెట్టుకున్నా చేతిగానే ఉంటుంది, చితగొట్టి దంచేసినా చేతిగానే ఉంటుంది, నూరీసి ఉడకబెట్టేసినా చేతిగానే ఉంటుంది. ఎందుకంటే అది దాని గుణం. గుణం అనేది ఇక ఎన్నడూ మారకూడదు. అలాగుంటే దాన్ని సద్గుణము అంటాం. అంతేగాని కాలాన్ని బట్టి మారుతూ, పరిస్థితిని బట్టి మారుతూ ఉంటే ఏమవుతుంది? అది సద్గుణం అనిపించుకోదు. కనుక విశ్వాసములో సద్గుణమును, ఆ సద్గుణములో జ్ఞానాన్ని, జ్ఞానములో ఆశా నిగ్రహము అంటే ఈ లోకములో ఉన్న వాటి మీద ఆశపడకుండా నిగ్రహించుకోవడం. అల్లతి కావాలనిపించింది అనుకో, ఎందుకులే అని ఆశని నిగ్రహించుకునే గుణము దేవుని జ్ఞానములో అమర్చుకోవాలి. ఆ ఆశా నిగ్రహములో ఏముంటే ఆ నిగ్రహము నిలుస్తుంది అంటే సహనము. అంటే అస్తమారు ఒకడు పొడుస్తుంటే ఓర్చుకోవడం, బాధ పదే పదే కలుగుతుంటే ఆగడం, సహించడం, ఓర్చుకోవడం అక్కడే ఉంటాయి. అందులో ఆ సహనములో ఇప్పుడు మనం చదివిన దేవుని ఎడల ప్రేమ ఉండాలి. ఆ ప్రేమలో ఏముండాలంటే ఆ ప్రేమ పరిణితి చెందిందై ఉండాలి. అంటే సహోదర ప్రేమ ఆ భక్తిలో ఉండాలి. ఆ సహోదర ప్రేమలో దయ ఉండాలి. ఒక వ్యక్తి మనలో బాధపడుతున్నాడు అంటే అవన్నీ ఉంటాయి. ఎవరికైనా చలేస్తుందంటే, చలేస్తుందా, అంత ఎక్కువ వేసేస్తుందా, వణికేస్తున్నావా, ఓ ఇంటికి వెళ్ళి మంట ఎట్టుకుని పడుకో అనకూడదు. ఉంది కదా, లేఖనంలో రాసింది కదా. అలా చెప్తే వాడేం ప్రేమన్నవాడు. ఏం చేయాలి? నాకు ఇంటి దగ్గర ఒక స్వెటర్ ఉంది, ముందు నా స్వెటర్ తీసుకుని నువ్వు కప్పుకో అని ఇవ్వగలగాలి. అది ఇంకా అది సమరయుడి లక్షణం అయితే, మంచి సమరయుని లక్షణం ఏంటంటే, ఇదిగో నా దగ్గర ఈ 10 రూపాయలే ఉన్నాయి, 10 రోజులకు వస్తుంది, భోజనం పెట్టు, ఇంకా ఏమైనా ఉంటే నేను వచ్చి నీకు మళ్ళా ఇస్తాను. అది ఇంకా మంచితనం. ఈ గుణము గనక ఎవని దగ్గర ఉండదో వాడు భక్తిపరుడు కాదు. ఘంటాపదంగా నేను చెయ్యెత్తి మరి చెప్పగలను, సహోదరుని వాడు చెడ్డవాడైతే అయి ఉండొచ్చు, అదే గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా సరే. ఇది నాకు ఉండవలసిన లక్షణం. ఈ లక్షణం నన్ను పరలోకంలో చేరుస్తుంది, నిన్ను బట్టి కాదు. ఒకవేళ దుష్టుడు నా భక్తిని పరీక్షింపదలిచి నిన్ను నాకు విరోధంగా పంపిస్తుంటే నా భక్తి ఏం చేయాలంటే వాడిని ప్రేమించాలి. యేసుక్రీస్తు దగ్గరే ఉన్నాడు యోధ, ఇస్కరియోతు యోధ. డబ్బు సంచి అతగాడి దగ్గరే ఉంది. ఇంతకన్నా పెద్ద ఉదాహరణ మనకు అక్కరలేదు. అతని హృదయంలో ఏముందో తెలుసుకునే అన్ని కాలాలలో ఉండే దేవుడు ఎదురుగా ఉన్నాడు. కానీ ఏనాడు ఏమన్నా అంటే వాడు బాధ్యతను వదిలేస్తాడు, దేవునికి దూరం అయిపోతాడు.
ఆఖరి రోజు వరకు వాడిని సహించిన యేసు యొక్క జ్ఞానము మనకు కావాలి. మనకి ఏమీ తెలియకపోతేనే అనుమానించిస్తాం. అంచనాగా జరిగిన వాటిని బట్టి ఏదన్నా ఒక నీడ జరిగి వెళ్ళిపోయిందా, ఏదైనా నీడలినట్టు వెళ్ళింది అనుకోండి, ఎవడో వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అనుకుంటాం. ఎవరు ఉండరు. ఈ కళ్ళజోడికి ఏదన్నా చిన్న మచ్చ ఉందనుకోండి, ఏదన్నా డాగ్ ఉందనుకోండి, ఇలాగన్నప్పుడు ఏముంటుంది, ఎవరో వెళ్ళిపోయినట్టు. నేనే బోల్డ్ సార్లు గవ్వ వెళ్ళి కిటికీ దగ్గరికి వెళ్ళి చూశాను. తప్పు ఎక్కడ ఉందంటే ఇక్కడ. వాడు ఏమై ఉన్నాడో నాకు అనవసరం, కానీ నేనైతే ప్రేమించాలి. నాకైతే మనం నిన్న చదువుకున్న మొక్క ఏంటిది, నీతిమత్వం. ఆ తత్వం నాకు కావాలి. నన్ను ఆయన ఎదుట నిలవబెట్టేది ఆ తత్వమే. దీనిని చెరపడానికి ఒకవేళ దేవుడే నిన్ను శోధింపదలుచుకున్నాడు అనుకో, దేవుడే తెలుసుకుంటాడు కదా. దేవుడు కూడా ఏం చేస్తాడు, మనల్ని పరిశోధిస్తాడు. ఇది స్థిరంగా ఉందా, లేకపోతే వీడు అందాక ముక్కును అంటి పెట్టించుకుని ఉన్నాడా. ఇప్పుడు కొంతమంది పిల్లలు పద్యం అప్పచెప్పమంటే ఫస్ట్ లేచిపోతుంటాడు వాడు. ఎందుకని, లేట్ అయితే మర్చిపోతానేమో అని. ఇది ఏ టీచర్ కన్నా తెలుస్తుంది. ఆ 40 మంది 50 మంది ఉంటారు, పద్యం చదివారా అంటే నేను చదివాను సార్ అని ఎవడైతే ముందు లెగిస్తాడో నేను అనుకుంటాను ఈడు మర్చిపోతాడు తొందరగాని. నేను వాడిని ఆగలరు. ఎవడు జిడ్డుగా ఉంటాడో వాడినే లేపుతాను. ఎందుకంటే వాడి దగ్గర ఆ ధారణ ఉండాలి. అది సంవత్సరాంతం వరకు ఉండాలి ఆ పద్యం వాడి దగ్గర. వాడు గబగబా ముందు కక్కేస్తాడు, కక్కేసి పోయి కూర్చుంటే అమ్మయ్య అప్పచెప్పానని మళ్ళీ మలసి పడితే వాడి దగ్గర ఉండదు. అది భక్తి అనేది అలా ఉండకూడదు. అది స్థిరమై మరణదినము వరకు మన దగ్గర అది ఉండాలి. కాబట్టి దుష్టుడు వస్తాడు, వచ్చి ఇదిగో వీళ్ళ అన్నయ్యనే ప్రయోగిస్తాను నేను అని, వాళ్ళ అన్నయ్యకే దుర్బుద్ధి పుడుతుంది. లేదంటే ఆ వేళ ముందు రోజు వదిన గారు సౌండ్ పెడతారు, ఈ రాత్రి అంతా జాగ్రత్తగా వింటాడు, ఉదయాన్నే అమలు చేస్తాడు. అన్నయ్య నువ్వేనా ఈ మాట అన్నాడు. నేనేనరా, నేనే, ఎవడంటాడు రా, చేసావు కాబట్టి అని రెచ్చిపోతుంటాడు ఊరికే. ఇంకా అందరూ అంటారు అతనే అలాగన్నాడు, అతను ఎంత ప్రేమగా చూసుకున్నాడు, తమ్ముడు అంటే ఎంత ప్రేమ, అతనే అలాగన్నాడంటే వీడు అలా చేసే ఉంటాడని పక్కకు అంటుకుంటుంది. ఇది అంతా జ్వాల, వీడికి మనశ్శాంతి ఉండదు. ఇలా ఈవిడ ఉంటుంది కదా, అన్నయ్య అన్నయ్య అన్నారు, మా వదిన అమ్మ అన్నారు, దేవత అన్నారు, తిక్కత కుదిరిందా, సరిపోయిందా, నా మాట విన్నారా అని యువతల నుంచి ఎడా పెడా వీడికి అన్ని విధాల ఈ మంట తగులుతుంటే వాడు ఏమవుతాడు ఊహిద్దాం. ఆ సమయంలో దేవుడు తన భక్తిని, మీకు ఉదాహరణగా చెప్తున్నాను, ఇది సర్వసాధారణంగా కుటుంబాల్లో జరిగే అంశాలే అయినా శోధన అనేది ఎలా ఉంటుంది, నీ అంతరంగంలో భక్తి స్థిరంగా ఉందా, ఆ వ్యక్తిని ప్రేమించే గుణం నిలువరంగా ఉందా, అది తాత్కాలికంగా ఉందా, అది చూస్తా. మరి నిత్య జీవములో దేవుని ఎదుట బ్రతకాలి అంటే ఈ స్తోమత ఉండాలి. మీరు ఆషామాషిగా తీసుకోవద్దు. ధనము ఎందుకు పనికిరాని చెత్త అని గుర్తుపెట్టుకోండి. దేవుని వాక్యం తిన్నగా చదివిన ఎవరికైనా ఈ ఆలోచన వస్తుంది. భూమి మీద ఒక నరునికి ఎందుకు కొరగాని చెత్త ధనం, కానీ అది నెత్తి మీద కూర్చుంటుంది. అందుకే మనుషులు దేవుని ఎదుట ఇన్వాలిడ్ అయిపోతుంటారు, వాల్యూ కోల్పోతుంటారు. కనుక దేవుని పిల్లారా గుర్తుపెట్టుకోండి, భక్తిలో సహోదర ప్రేమ ప్రధానమైనది, అందులో దయ అనేది ఇంకా ప్రధానమైనది. ఈ దయ, ఇప్పుడు దీన్ని రివర్స్లో చదవండి. రివర్స్లో చదివితే ఏం చదువుతాం? దయ మీద ఏముండాలి? సహోదర ప్రేమ మీద, భక్తి మీద, దాని మీద, దాని మీద, దాని మీద, దాని మీదనున్నది. క్రిందనున్న ఈ 7 ఏ ఒకదాన్ని తీసినా పైనున్నది ఏమవుద్ది? హల్లెలూయా. అది నేను విశ్వాసిని అనుకున్నవాడు ఈ 8 సపోర్ట్స్ సరిగా ఉన్నాయా లేదా అని చూసుకోవాలి.
ఈ 8 సపోర్టుల్లో ఏది నువ్వు విస్మరించినా నువ్వెవరవో కాదు, అవిశ్వాసివి. గుర్తుపెట్టుకోండి. ఇంకింతకు మించి మీకు ఇందులో వాక్యం చెప్పడానికి ఇంక నాకేమీ లేదు. ఈ 8 స్తంభాల మీద నిలబడి ఉన్న బిల్డింగే విశ్వాసం. ఇందులో ఏ ఒకటి వసిలినా నీ విశ్వాస భ్రష్టత్వమే నీకు మిగులుతుంది. ఈ సంగతిని పౌలు చెప్పి దీన్ని అడుగున అక్కడ 5, 6వ వాక్యము 7వ వాక్యం ఫినిష్ చేసిన తర్వాత దానికి సపోర్ట్ చేసినటువంటి వాక్యాలు 8, 9 చదువుతాను చూడండి. ఇవి మీకు కలిగి, అంటే విశ్వాసాన్ని సంరక్షిస్తున్నటువంటి ఆ 8 అంశాలు మీరు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయములో మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును. అంటే ఇప్పుడు ఆ 8 ఏది కదిలినా నీవు నిష్ఫలుడు అవుతావు, అంటే ఫలము లేనివాడవు, ఫలించని వాడవు అవుతావు. రెండోది సోమరివి. సోమరి అంటే ఏంటి? సోమరి అంటే మహా చెత్తగాడు భూమి మీద. వాడికి చెయ్యాలని ఉంటుంది కానీ చేయలేడు. అందుకేనా సోమరుని గురించి చెప్పిన, సోమరి ఆశపడును, కోరుకుంటాడు, అమితంగా కోరుకుంటాడు. వాని ప్రాణమునకు, అంటే వాడు ఏ ప్రాణమైతే అధికంగా కోరుకుంటుందో వాని ప్రాణమునకు వాడు ఆశించింది కాదు, ఏమీ దొరకదు అని సొలొమోను రాసి పెట్టాడు అక్కడ. అంటే నిష్ఫలుడు కన్నా సోమరి ఇంకా సూపర్ అన్నమాట వాడు. ఇవి లోపిస్తే భక్తి జీవితం అంత దిగజారిపోతుంది. తర్వాత 9వ వాక్యం చూడండి. ఇవి ఎవనికి లేకపోవును వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరచిపోయి గుడ్డివాడును దూరదృష్టి లేనివాడును అగును. మీరు ఇలాంటి వాక్యం ఎక్కడైనా చూసారా బైబిల్లో? ఇలాంటి వాక్యం పేతురు చాలామంది అందులో ఇది అని చదువుకుంటూ పోతుంటారు. అతను ఎంత కన్స్ట్రక్టివ్గా దేవుని యొక్క ఉద్దేశాన్ని రాశాడో, యేసుక్రీస్తు దగ్గర అతను ముఖాముఖిగా నేర్చిన జ్ఞానం అది. పేతురు రాసింది, పౌలు రాసింది దేవుని కృప వలన రాశాడు. పేతురు, యాకోబు వీళ్ళు రాసినవి యేసు ముఖాన్ని చూసి రాసిన వాళ్ళు, కూడా సంచరించి ఆయన ఉపదేశాన్ని రాసిన వాళ్ళు. పేతురు కన్నా పౌలు అధిక కృప పొందినవాడైనా పేతురు ఎంత తగ్గించుకున్నాడంటే, పౌలుకు తనకు కలిగిన జ్ఞానమును బట్టి వ్రాసినది మీలో సామాన్యులైన వారికి కొంతమందికి అర్థం కాదు అని రాశాడు. ఎవరు? ఈ పేతురు. అంత తగ్గించుకున్నవాడు, దేవుని దగ్గర ఆయన నీతిని, ఆయన ప్రవర్తననంతా అభ్యాసం చేసుకున్నవాడు చెప్పిన మాట. ఇవి లేకపోతే నిష్ఫలుడవుతాడు. ఇవి ఎవడికి ఉండవో వాడు గుడ్డివాడు. అంటే ఎంత మాట అది! ఇంకేం చూడలేడు వాడు. గుడ్డివాడైనా కళ్ళు మూసుకొని ఏదో ఆలోచించవచ్చు, ఆ దూరదృష్టి కూడా వాడికి ఉండదని. గుడ్డోడి కన్నా దారుణం అని అర్థం. గుడ్డివాడికి ఇంకా దృష్టి ఏముంటుంది? వాడు మనసుతో కూడా ఆలోచించడానికి వీలు కాదు అని గుడ్డివాడును దూరదృష్టి లేనివాడును అగును అని ఎంత కరాఖండితంగా అండర్లైన్ చేశాడో చూడండి. ఈ విశ్వాసికి ఈ 8 లక్షణాలు ఏ ఒక్కటి లోపించినా వాడి గతి ఇది. కిందన రాసిన చూడండి. అసలు ఇన్ని వాక్యాలు చదవడం నాకు ఇష్టం ఉండదు. ఆ ఒక్క వాక్యమే, ఆ 7వ వాక్యం ఒకటే చెప్పాలనుకున్నాను కానీ ఇంకా ఎలాగో వచ్చాం కదా, మళ్ళీ ఇంకొకసారి ఇది ఎత్తకుండా అని చెప్తున్నాను. ఎందువలన
మీరు నిష్ఫలులవుతారు, సోమరులవుతారు, గుడ్డివారు అవుతారు, దూరదృష్టి లేనివారు అవుతారు. అవి గనక లేకపోతే, అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు మరి జాగ్రత్త పడుడి. ఏ విషయంలో? ఈ 8 కలిగి ఉండే విషయంలో. ఎవరు జాగ్రత్త పడాలి? మీ పిలుపును ఏర్పాటును, దేవుడు చేసిన ఏర్పాటు నీ విషయంలో నీకు అందాలన్నా, దేవుడు నిన్ను ఎందుకు పిలిచాడో అది జరగాలి అంటే అవి కలిగి ఉండడానికి మీరు జాగ్రత్త పడుడి. అంటే రోజు చూసుకోవాలి నువ్వు ఈ 8 లక్షణాలు నా దగ్గర ఉన్నాయా లేదా అని. ఎక్కడ? ప్రార్థనలో పరిశీలన చేసుకోవాలి. చిరాకు రావచ్చు అవతల వ్యక్తి మీద, కానీ వ్యక్తి కష్టంలో ఉన్నాడు. నీకు ప్రేమ అనేది పుట్టాలి. వాడు మంచివాడు కాదు, నిన్ను అవమానం చేశాడు, కానీ అవసరంలో ఉన్నాడు, నీకు జాలే కలగాలి, రాకూడదు. ఏదైనా వచ్చి వాడికి అనుభవించిన ఎవరు తెలుస్తుంది. శుభ్రంగా మేక ఇది అన్ని అమ్మించేసుకొని అప్పుడు దరిద్రుడైతేనే కానీ వాడికి బుద్ధి రాదు అనే కఠినత్వం నా దగ్గర వచ్చింది అంటే ఈ 8 ఒక స్తంభం ఊడిపోయినట్టే లెక్క. నాకు గుడ్డితనం ప్రారంభమైందని లెక్క, దూరదృష్టి పోతుందని లెక్క. ఇంకేం చెప్పాలి? సోమరితనం వస్తుందని, ఫలింపని వాడనని, ఇక అన్నీ ఈ రోగ లక్షణాలు నాలో ప్రారంభమవుతాయి. ఒక పన్ను తీస్తే డాక్టర్ చెప్పాడు, పక్క పన్ను కూడా తీసేయాలి. నేను ఒక పన్ను ఊడిపోతే ఆ గాడిలో పన్ను పెడతాడు అనుకో నేను వెళ్ళాను. అతను అలా కుదురుతుందండి, ఒక పన్నుకి ఎక్కడేసేస్తాడు, అలాగే అవతల పన్ను కూడా తీసేయాలన్నాడు. అయితే వద్దా? బ్రిడ్జి కట్టకుండా అవతల గట్టు యువతల గట్టు లేకపోతే బ్రిడ్జ్ ఎలా కడతామన్నా కదా క్లాస్ పీకెడ్. అంతే. ఎప్పుడైనా ఉండవలసిన ఆధారాలలో ఒక ఆధారం కదిలితే తప్పనిసరిగా ఆ బలం వేరొక దాని మీద పడి దాని ఆధారం కూడా కదులుతుంది. చదివేద్దాం. ఇంకేమన్నా చూడండి. జాగ్రత్త పడుడి. మీరిట్టి క్రియలు చేయువారైతే, ఇప్పటి వరకు చేయకపోతే ఇప్పుడు చెప్తున్నాడు, మీరు ఇట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడునూ తొట్రిల్లరు. చాలదా? ఇంకేం చదవక్కర్లేదు. ఎప్పుడునూ తొట్రిల్లడం అంటే పడిపోవడం కాదు, తన్నుకోవడం కాదు, తూలిపోవడం కూడా కాదు. తొట్టిల్లడం అంటే అదే ఇదే అని మనసుకు తోచదు. ఇంకా ఇది చేద్దామా అది చేద్దామా అని తొట్టిల్లడం అంటే అది అటా ఇటా అనుకున్నప్పుడు ఎటో ఒకటి పోతాం మనం. ఎటు వెళ్ళాలో తెలిసిపోయింది కాబట్టి ఇక తొట్టిల్లే పరిస్థితి ఉండదు. తొట్టిల్లడం అంటే ఏంటంటే ఒక విషయంలో 2 ఆలోచనలు వచ్చినప్పుడు ఒక మనిషి తొట్టిల్లుతాడు. తొట్టిల్లినప్పుడు అటు వెళ్ళు ఇటు వెళ్ళవు, వాడు 3వ మార్గాన్ని అన్వేషిస్తాడు. అందుకని ఇక్కడ రాస్తున్నాడు అనమాట, మీరు ఇట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడునూ తొట్టిల్లరు. అలాగున మన ప్రభువును రక్షకుడును అయిన యేసుక్రీస్తు యొక్క నిత్యరాజ్యములో ప్రవేశము మీకు అనుగ్రహింపబడును అంటే సరిపోతుంది. సమృద్ధి అంటే సర్ప్లస్, తిరుగులేదన్నమాట. ఇప్పుడు ఒక హాస్పిటల్లో బిల్లు ఒక వైద్యం కోసం వెళ్తున్నాను, అక్కడ 80,000 నాకు సరిపోతాయి. ఎంత కింద మీద చూసుకున్నా అంతకుమించి ఒక్క నయా పైసా ఎక్కువ అవ్వదు. కానీ నా దగ్గర ₹1,00,000 ఉంటే హాస్పిటల్లో నా ప్రవేశం ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? కావలసిన దానికన్నా నా దగ్గర నా నడక వేరుగా ఉంటుంది, నా ధీమా ఒకలా ఉంటుంది, నా ముఖంలో తీరుతెన్నులు అవతల వాడికి వేరేలా కనిపిస్తుంటాయి. అదే ఖచ్చితంగా 80,000 ఉన్నాయనుకోండి, ఒకలా ఉంటుంది. ఏమో ఇంకొక 2,000 ఎక్కువైపోతే నేనేం చేయాలి అని ఒకలా ఉంటుంది. ఒక 1,000 తక్కువ ఉంటే వాడి పరిస్థితి వేరుగా ఉంటుంది. అందుకే పరిశుద్ధాత్ముడు మనకు ఆ మాట రాయించి ఇచ్చాడు. నిత్యరాజ్యములో ప్రవేశము మీకు సమృద్ధిగా కలుగును. లేమి లేదు. రాజులాగా అదే యోబు చెప్తాడే, నా అడుగుల లెక్క ఆయనకు అప్పగించేదను, రాజు వలె నేను నడిచిపోయేదను. దేవుని పిల్లారా, ఈ అంశాలు
భక్తి జీవితంలో ఎప్పుడూ తొలగిపోకూడదు. కానీ ఇంకా మనకు టైం అయింది, ఇంకా లోపలికి వెళ్తే ఇవి అనుసరిస్తున్న ప్రతిసారి భూ సంబంధమైనది ఒకటి కోల్పోతూ ఉంటాం. మనం ఒకటి కోల్పోతూ ఉంటాం. ఎవడైనా రోగి ఉన్నాడు అనుకోండి మన సహోదరుల్లోని, ఆ సహోదరుడు రోగి అయినందుకు ఈ దరిద్రం ఎప్పుడు ఏదో రోగాలే ఎవడో ఒకడికి అని చికాకు రాకూడదు. వాడి మీద ప్రేమ పుట్టాలి, వాడి మీద దయ ఫాలో అవ్వాలి. ప్రేమ దయ వెళ్ళి మాటలతో సరిపోద్దా? బుర్రమీ చేసి అలాగున్నావు బాబు, అయ్యో నాయన ఇలాంటి కష్టం వచ్చి పడిపోయిందా అని నువ్వు ఎన్ని కన్నీరు గార్చినా వాడికంటూ ఏమీ ఉండదు. నీ కష్టార్జితంలో నుండి కొంత నీ దగ్గర దయ ఉంది అని రుజువు చేసేది ఈ నీ క్రియ. అవన్నీ క్రియలతో కలిసి ఉన్నవి. ఇంకా మీరు నిబ్రంగా ఇంటి దగ్గర చదవండి, ఒకటి చదివితే అవన్నీ కూడా అలాగూ నీలో నుండి మైనస్ అయ్యే ఉంటాయి, నీకు యాడ్ అయ్యేవి ఏమి ఉండవు. వస్తు రూపంలోనో ధన రూపంలోనో మానసిక ఒత్తిడి రూపంలో బయటికి నువ్వు నష్టపోతూనే ఉంటావు. కానీ ఇవి పోతున్న ప్రతి ఖాళీని సమృద్ధి అనేది, దేవుని రాజ్య సంబంధమైన సమృద్ధి భర్తీ చేస్తూ ఉంటుంది. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒకటి పోతేనే కానీ ఒకటి రాదు, ఎక్కడా రాదు. మీకు ఎప్పుడు నేను చెప్తాను, బకెట్లో చెమ్మును బోర్లించి ముంచండి, నువ్వు ఎంత ముంచినా అది పైకి వచ్చేస్తుంటుంది. కారణం ఏంటంటే నీరు దాని లోపలికి వెళ్ళనివ్వదు. కొంచెం వంచండి, అందులో నుంచి ఒక గ్లాసుడు గాలి బయటకు పోతే గ్లాసుడు నీరు దొరుకుతుంది. ఎంత పోతే దాన్ని ఇంకోటి భర్తీ చేస్తుంది. భక్తిహీనత ఎంత బయటికి పోతే భక్తి అంత లోపలికి వస్తుంది. భక్తిహీనత అందులో ఉండగా భక్తి అందులోకి వెళ్ళదు. ఈ 8 అంశాలలో లోపం ఉంటే విశ్వాసం అనే గొడుగు చుట్టూ కన్నాలే ఉంటాయి. అంతే. దయచేసి దేవుని పిల్లలు దీన్ని గ్రహించండి. ఇది మాత్రం దైవిక సమాచారం, దీనిని ఎవ్వరూ తొలగిపోవద్దు. బుద్ధిపూర్వకంగా తొలగిపోతానంటే మిమ్మల్ని ఎవ్వరూ అడ్డగించరు. కష్టపడి నేర్చుకుందామంటే ఒకే ఒక పని, ప్రార్థన. ప్రార్థన. నీ దగ్గర ఈ 8 అంశాలలో సద్గుణము లేదా అడగండి. ఇప్పుడు వాళ్ళు రాసేటప్పుడు కొంతమందికి కొన్ని అక్షరాలు రాయడం రాదు, కొన్ని భాషలు ఉన్న వాళ్ళకి కొన్ని అక్షరాలు పలకడం రాదు. ఇప్పుడు బీహార్లో ఉన్నారనుకోండి, యాక్షన్ అనమానండి, షా అనే అక్షరం బీహార్ వాళ్ళు కానీ ఈ గుజరాత్ వాళ్ళు కానీ పలకలేరు. అక్కడ యాక్షన్ అంటాడు అంతే, షా రాదు, సాయే. ఎన్నిసార్లు అన్నాను అలాగే అంటాడు. బెంగాల్ వెళ్ళండి, వా అనమనండి, వర్మ, నా పేరు వర్మ అంటే వాడు బర్మ అంటాడు, వా శబ్దం పలకలేడు. అలాగే కొంతమందికి ఇందులో కొన్ని అంశాలు కష్టమవుతాయి, అనుసరించడం కష్టమవుతాయి. ఏదైతే కష్టమో దాని దగ్గరే మీరు దేవుని దగ్గర ఎక్కువ ఆసక్తిని కనబరచాలి. దీన్ని నాకు అనుగ్రహించు ప్రభువా, ఈ పరిశుద్ధత నీదే, నీ రాజ్యంలో సమృద్ధిగా ప్రవేశించడానికి వనరుగా దీన్ని నాకు ఇచ్చావు. అది నీ దగ్గర ఉంది కాబట్టే నాకు ఇచ్చావు. దీన్ని నేను పొందుకునేలాగా చెయ్యని ప్రార్థన చేసుకో. తప్పనిసరిగా దేవుడు కనికరిస్తాడు. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా దేవ, కృప చూపుచు హెచ్చరించుచు జాగ్రత్త చూపుచు నీ చేయుచున్న కార్యములను, నీ హెచ్చరికలను, నీ ఉపదేశములన్నిటిని బట్టి నీకు రుణస్థులము నాయన. మమ్మలను త్వరగా పరిశుద్ధపరచు ప్రభువ. కాలము, సూచనలు, వీటిని బట్టి మేము త్వరపడవలసి ఉన్నది. దయచేసి మాకు తోడుగా ఉండు. నీ పరిశుద్ధాత్మ చేత మమ్మలను ఒప్పించు. పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి ఒప్పింపచేసే నీ ఆత్మ మాకు నిరంతరము తోడుగా నుండ చేయము నాయన. యుగయుగములు నీతో బ్రతకాలనే ఆశ మధ్యలోనే చల్లారిపోకుండా కాపాడు. అనేకమైన ఆశలు, అపేక్షలు, వాటి దాడి నుండి మేము తప్పించుకొని నిలవబడడానికి శక్తిమంతులని చేయి.
ప్రాణమిచ్చి మమ్మను సంపాదించిన వాడవు, నిరంతరము విజ్ఞాపన చేయుచున్నవాడవు. త్వరగా మమ్మను ఆదుకొని మమ్మలను పరిపూర్ణులను చేయమని సంఘమంతటిపై నీ దయను నీ కృపను విస్తరింపచేసి దుష్టు నుండి తప్పించి కాపాడమని యేసునామమున అడుగుచున్నాను తండ్రి.